హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రైటెక్. ఈరోజు ఈ వీడియోలో మీకు వైటీ స్టూడియో తాలూకా హోమ్ టూర్ చెప్పబోతున్నా. ఏంటి, ఇంటికి ఉంటుంది హోమ్ టూర్లు, కానీ వైటీ స్టూడియో కూడా ఉంటుందా అని సందేహం మీలో రావచ్చు. బట్ వైటీ స్టూడియో మ్యాక్సిమం మనం దేనికి యూజ్ చేస్తున్నాం అంటే, వ్యూస్ వచ్చినాయా లేవా, సబ్స్క్రైబర్లు పెరిగారా లేవా, వాచ్ టైం ఎంత వచ్చింది, ఎల్లో తడిమి చూస్తూ ఉంటాం. కానీ వైటీ స్టూడియోలో ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వాటి వల్ల మన ఛానల్ గ్రో అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. మన అనలిటిక్స్ చాలా ఇంపార్టెంట్. మన వీడియో ఎలా మూవ్ అవుతుంది, ఎంత స్పీడ్గా మూవ్ అవుతుంది, ఏ వీడియోస్ మన ఛానల్ని పుష్ చేస్తుంది, ఆర్ ఏ వీడియోస్ ద్వారా మనకి రీచ్ ఎక్కువ వస్తుంది, అలాంటి వీడియోస్ అనలిటిక్స్ అన్నీ కూడా వైటీ స్టూడియోలో ఉంటుంది. సో గెట్ ఇన్ టు ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా studio.youtube.com అనే వెబ్సైట్కి వెళ్ళండి. నేను ఆల్రెడీ లాగిన్ అయిపోయాను కాబట్టి క్లియర్గానే ఉంది. సో నెక్స్ట్ ఏంటి, ఫస్ట్గా మనం కనిపించేది డాష్బోర్డ్. ఈ డాష్బోర్డ్లో రీసెంట్ వీడియోస్ ఏంటి, వాటి పెర్ఫార్మెన్సెస్ ఏంటి అన్నది క్లియర్గా చూపిస్తుంది. ఇక్కడ ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్, ఇక్కడ గ్రీన్ కనుక అప్ అని ఉంటే ఇంకా వ్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని అర్థం. మామూలుగా టిక్ ఇలా ఉంటే జనరల్గా స్లోగా వెళ్తుందని అర్థం. యావరేజ్ డ్యూరేషన్ కూడా ఓకే, యావరేజ్గా ఉంది అంటే ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ అని కాకుండా మెల్లగా ఇంప్రూవ్ అవుతున్నాయి వీడియోస్ అని అర్థం. సో డాష్బోర్డ్లో వచ్చేసి లేటెస్ట్ వీడియో గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. బట్ 2-3 వీడియోల గురించి ఎక్స్ప్లెయిన్ ఉంటుంది. లాస్ట్ వీడియోస్ ఎలా పెర్ఫామ్ చేసినాయి ఏంటి, లాస్ట్ 28 డేస్లో ఎన్ని వ్యూస్ వచ్చినాయి, టోటల్ సబ్స్క్రైబర్స్ ఎన్ని, వాచ్ టైం అంతా, ఇవంతా డాష్బోర్డ్లో లేటెస్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నెక్స్ట్ ట్యాబ్ ఏంటంటే కంటెంట్ ఏంటంటే మీరు పెట్టిన వీడియోస్ అన్నీ కంప్లీట్, అంటే వీడియోస్, లాంగ్ వీడియోస్ ఎన్ని పెట్టారు వాటి తాలూకు ఇన్ఫర్మేషన్, షెడ్యూల్ చేసి ఉంటే షెడ్యూల్డ్ ఇన్ఫర్మేషన్, ఆర్ ఆల్రెడీ పబ్లిష్ అయ్యి ఉంటే పబ్లిష్డ్ ఇన్ఫర్మేషన్, ఇలాగా క్లియర్గా ఉంటుంది. నెక్స్ట్ షార్ట్స్, ఎన్ని షార్ట్స్ పెట్టారు, ఏ షార్ట్ ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఎన్ని కమెంట్స్ వచ్చినాయి, విజిబిలిటీ ఏంటి, రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా, మొత్తం డీటెయిల్స్, ఒకవేళ ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉంటే రెస్ట్రిక్షన్స్ చూపిస్తుంది. సో షార్ట్స్ రిలేటెడ్ స్టఫ్ ఇది. నెక్స్ట్ లైవ్, నేను లైవ్ చేయలేదు కాబట్టి మీరు ఏమైనా లైవ్ చేస్తుంటే లైవ్ డేటా ఇక్కడ ఉంటుంది. తర్వాత పోస్ట్, కమ్యూనిటీ పోస్టులు ఉంటాయి కదా, కమ్యూనిటీ పోస్టులు ఏంటి, రీసెంట్గా మీరు పెట్టిన పోస్ట్ ఏంటి అన్నది, వాటి డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్. తర్వాత ప్లేలిస్ట్ అంటే మీరు ఏమైనా ప్లేలిస్ట్లు క్రియేట్ చేసుకున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నప్పుడు ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకుంటారు, అంటే కంటిన్యూస్గా వీడియోస్ రావడానికి, అదనమాట. నెక్స్ట్ పాడ్కాస్ట్ అంటే ఇంటర్వ్యూ టైప్. సో మ్యాక్సిమం మన వాళ్ళు ఎవరో చేయట్లేదు. పాడ్కాస్ట్ అంటే ఇంటర్వ్యూస్ ఎవరిదైనా చేయడం. ఈ ప్రమోషన్స్ ఏంటంటే మీరు ఛానల్ని ప్రమోట్ చేసుకోవచ్చు, లేదంటే వేరే ఛానల్ని కూడా మీరు పెయిడ్ చేసుకొని చేయొచ్చు. గూగుల్ యాడ్వర్డ్స్ ద్వారా పెయిడ్ ప్రమోషన్ క్రియేట్ చేసుకొని వ్యూవర్షిప్ తెచ్చుకోవచ్చు. బట్ ఈ ప్రమోషన్ ద్వారా వచ్చిన వాచ్ టైం మాత్రం మన మానిటైజేషన్ రూల్స్లో వర్తించదు. ఓకే, సో నెక్స్ట్ అనలిటిక్స్. మెయిన్ పార్ట్ ఏంటంటే అనలిటిక్స్. ఎందుకు ఈ అనలిటిక్స్ అన్నానంటే, మనం ఎక్కువ వ్యూస్ ఎన్ని వచ్చినాయి, వాచ్ అవర్స్ ఎన్ని వచ్చినాయి, సబ్స్క్రైబర్లు ఎంతమంది పెరిగారు, ఇవంతా రెగ్యులర్గా చూస్తాం. బట్ ఈ అనలిటిక్స్ ఏం చేస్తుందంటే, మనం ఏం చెయ్యాలి, ఏం ఇంప్రూవ్ చేసుకోవాలి, మన కంటెంట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అన్న క్లారిటీ ఇస్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన అనలిటిక్స్ ఎప్పుడు కూడా లాస్ట్ 28 డేస్ చూపిస్తుంది. అంటే ఏంటి, లాస్ట్ 28 డేస్లో ఎన్ని వ్యూస్ వచ్చింది, ఎంత వాచ్ టైం వచ్చింది, ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఓకే, సో ఎస్టిమేటెడ్ రెవెన్యూ ఒకవేళ మానిటైజ్ అయితే, సో అలాగనమాట. సో ఇక్కడ జనరల్గా మన వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే, వాచ్ టైం తగ్గిపోతుంది, వాచ్ అవర్స్ తగ్గిపోతుంది అంటే, లాస్ట్ 28 డేస్లో ఎంత వాచ్ టైం వచ్చింది ఇక్కడ క్లియర్గా ఉంది కదా. 8 × 14th April లాస్ట్ 28 డేస్కి
లేదు టోటల్‌గా అంటే మానిటైజేషన్ అవ్వాలి. ఇంకా నాకు మానిటైజేషన్‌కి ఎంతుంది అని తెలుసుకోవాలండి. ఇక్కడ లాస్ట్ 365 డేస్ అని క్లిక్ చేస్తే ఓకే. ఎప్పుడు స్టార్ట్ చేసాం ఛానల్, ఎప్పటి నుంచి వ్యూవర్‌షిప్ పెరిగింది, ఎన్ని టోటల్ ఆఫ్ వ్యూస్ వచ్చింది, వాచ్ టైమ్ ఎంత, ఎంతమంది సబ్స్క్రైబర్లు పెరిగారు, మొత్తం డేటా ఇక్కడ ఉంటుందన్నమాట. అంటే ఏ డేట్స్‌లో, ఏ మంత్స్‌లో ఏమేమి పెట్టాము ఇదంతా అనమాట. సో ఇది తర్వాత టాప్ కంటెంట్ అంటే ఈ 365 డేస్‌లో టాప్ ఏంటి, ఏది ఎంత వ్యూవర్‌షిప్ తెచ్చింది, ఎన్ని వ్యూస్ తెచ్చింది, వాటి తాలూకా డేటా ఇదంతా. నెక్స్ట్ కంటెంట్ అనలిటిక్స్‌లో కంటెంట్ అంటే వీడియోస్ ద్వారా ఎన్ని ఇంప్రెషన్స్‌కి వెళ్ళినాయి, ఓవరాల్ క్లిక్ త్రూ రేట్ ఎంత, ఎన్ని వ్యూస్, టోటల్ వ్యూస్ ఆర్ మీరు 28 డేస్ పెట్టుకుంటే 28 డేస్‌లోని మొత్తం ఎంతవరకు మీకు తీసుకొచ్చింది, ఎంత డేటా మీకు వచ్చింది. సో కీ మూమెంట్స్ అంటే ఏ వీడియో ఎంత అలా జనరేట్ చేసింది, ఏది బాగా చేసింది. ఓకే, ఇంట్రోస్ గురించి డేటా అంతా. హౌ ద ఇది మెయిన్ అండి. హౌ వ్యూవర్స్ ఫైండ్ యువర్ వీడియోస్, ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నారు వీడియోస్ అనేది. ఓకే, బ్రౌజ్ ఫీచర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు జనరిక్గా వీడియోస్ చూస్తున్నప్పుడు మీకు మధ్యలో ఒక వీడియో కనిపిస్తుంది, థంబ్నెయిల్ నచ్చిందంటే క్లిక్ చేస్తారు. సో అది ఎలా వస్తుందంటే యూట్యూబ్ మన వీడియోస్ని పుష్ చేస్తున్నప్పుడు మన థంబ్నెయిల్ నచ్చి, మన ఇంప్రెషన్స్ బాగున్నాయి, మన వ్యూస్ బాగున్నాయి అంటే ఆటోమేటిక్గా యూజరు క్లిక్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ బ్రౌజ్ ఫీచర్స్. సజెస్టెడ్ వీడియోస్ అంటే ఎండ్ కార్డ్స్లో కనుక మీరు వీడియోస్ పెట్టినప్పుడు, ఒక వీడియో చూస్తున్నప్పుడు రెండో వీడియో కూడా మీ వీడియోనే రెండో వీడియోని చేస్తుంది. ఇక్కడ చూసారా, బ్రౌజ్ ఫీచర్స్ 59% వరకు ఇస్తే సజెస్టెడ్ వీడియోస్ 33.5%. అంటే ఏంటి, ఎస్ఈఓలో ఒక చిన్న ట్రిక్ ప్లే చేయడం ద్వారా మనం వ్యూవర్షిప్ పెంచుకోవచ్చు. సజెస్టెడ్ వీడియోస్ ఎలా పెట్టాలంటే ఎండ్ కార్డ్స్ ఎలా పెట్టాలన్నది ఆల్రెడీ నా ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేశాను. మా ఛానల్లోకి వెళ్ళి ఎండ్ కార్డ్స్ గురించి ఎలా పెట్టాలన్నది చెక్ చేసుకోండి. బోత్ మొబైల్ వర్షను, తర్వాత క్రోమ్ బ్రౌజ్ వర్షన్ ఆల్సో. తర్వాత ఎక్స్టర్నల్ అంటే మనం వాట్సాప్లో లింక్ షేర్ చేసుకోవడం ద్వారా కానీ, లేకపోతే ఫేస్బుక్లో షేర్ చేయడం ద్వారా మనకి కొంత ట్రాఫిక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో అలాగా సమ్ అదర్ ఛానల్ పేజెస్ ద్వారా, అంటే ఛానల్ పేజీ నచ్చి ఇవన్నీ తీసుకున్నారు. తర్వాత ఇంకా కంప్లీట్ అనలిటిక్స్కి వెళ్ళాలి. ఇంకా దేని ద్వారా వచ్చింది అంటే ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఉంది. బ్రౌజ్ ఫీచర్స్, సజెస్టెడ్ వీడియో, ఎక్స్టర్నల్ అనేది ఇంప్రెషన్స్ ఉండవు కాబట్టి ఓవరాల్గా. తర్వాత యూట్యూబ్ సర్చ్ అంటే ఏంటి, మనం యూజ్ చేసే కీవర్డ్స్ ద్వారా మనకి ఎంత సర్చ్ టైం వచ్చింది, ఎంత ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ వచ్చింది అన్నది ఇక్కడ చూపిస్తుంది. సో నెక్స్ట్ టాప్ వీడియోస్ ఏంటి అన్నది ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాట్ ఈస్ యువర్ టాప్ వీడియో ఇన్ 365 డేస్. నెక్స్ట్ సో ఇవన్నీ మీకు తెలిసినవి. ఇంప్రెషన్ అంటే యూట్యూబ్ మీ వీడియోని పుష్ చేస్తుంది, ఎన్ని ఇంప్రెషన్స్ ఇస్తుంది, అందులో ఎన్ని వ్యూస్ నాకు వచ్చినాయి, దాని పర్సంటేజ్, ఎంతమంది నా వీడియోస్ని క్లిక్ చేశారు. సో దట్ ఈస్ కాల్డ్ కంటెంట్ అనలిటిక్స్. నెక్స్ట్ ది బెస్ట్ పార్ట్, ఆడియన్స్ ఎవరు. ఇక్కడ చూసారు కదా, ఈ ఆడియన్స్ ఎవరంటే ఎవరైతే మన ఛానల్ని చూద్దాం అనుకుంటున్నారు, నా ఆడియన్స్ వాళ్ళు చూసే ఛానల్స్ ఏంటి. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఎందుకు ఇంపార్టెంట్ థింగ్ అంటున్నానంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెక్ ఛానల్స్ ఉన్నాయనుకోండి. టెక్ ఛానల్స్లో ఆల్రెడీ పాపులర్ పీపుల్ ఉంటారు. పాపులర్ పీపుల్ ఎవరైతే వాళ్ళ
వాళ్ళకి మీకు ఒకటే సబ్స్క్రైబర్ ఉండొచ్చు. అప్పుడేమవుతుంది, మీ వీడియో కరెక్ట్‌గా వెళ్తున్నట్టు, కరెక్ట్ టార్గెటెడ్ పీపుల్‌ని రీచ్ అవుతున్నట్టు. సో, మీ ఛానల్ చూసే ఆడియన్స్ కనుక మీ నీష్‌కి దగ్గరలో తయారు చేసే ఆడియన్స్ అయితేనే వాళ్ళు ఖచ్చితంగా మీ వీడియోస్‌ని కూడా చూస్తారు. అలాగే మీ ఛానల్ గ్రో అవుతుంది ఆర్గానిక్‌గా. ఫర్ ఎగ్జాంపుల్ అంటే నాకు నా ఛానల్ ఏదైతే ఉంటుందో, నా ఛానల్‌కి దగ్గరగానే ఈ నా ఆడియన్స్ కూడా ఈ ఛానల్స్‌ని చూస్తున్నారని అర్థం. నెక్స్ట్ బెస్ట్ పార్ట్. ఎప్పుడు వాట్ ఈస్ ద బెస్ట్ టైం? ఏ టైంలో నేను వీడియోస్ అప్లోడ్ చేస్తే నాకు వ్యూవర్‌షిప్ ఎక్కువొస్తది అన్నది ఈ ఎక్కడ అనలిటిక్స్‌లో చూపిస్తది. అనలిటిక్స్‌లో ఎందుకు చూపిస్తది? ఎందుకు చూపించడం కాదు. అనలిటిక్స్ చూపిస్తది. సో, కానీ ఇది కొత్తగా వచ్చిన యూట్యూబర్ కంటెంట్ క్రియేటర్స్‌కైతే కాదు. ఎందుకు కాదంటే, ఇది నా ఛానల్ కొంత వ్యూవర్‌షిప్ ఉంది. నాకు కొంత ఆహ్, బేస్ ఉంది. కొన్ని వ్యూవర్స్ ఉన్నారు, యూజర్స్ ఉన్నారు. చాలామంది ఉన్నారు. సో, నాకొచ్చిన వ్యూవర్‌షిప్‌ని బేస్ చేసుకొని చేసిన అనలిటిక్స్. అంతేగాని ఇది ఇప్పుడున్న సిచ్యువేషన్. బట్ కొత్తగా వీడియోస్ క్రియేట్ చేసే కంటెంట్ క్రియేటర్స్‌కి ఈ అనలిటిక్స్ వర్తించదు. సో, అందుకు మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు ఒక కాంపిటీటర్‌ని సెలెక్ట్ చేసుకోండి. మల్టిపుల్ కాంపిటీటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్ ఛానల్స్ అనుకోండి. కుకింగ్ ఛానల్స్‌లో మీరు స్మై ఫుడ్స్ అని ఆర్ అమ్మ చేతి వంట ఇలా పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ టైంలో వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు అని మీరు అనాలిసిస్ చేసుకొని, వాళ్ళు ఏ టైంలో అంటే రిలీజ్ చేస్తున్నారో ఆ పర్టికులర్ టైమింగ్‌ని సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటే వాళ్ళ వీడియోస్‌తో పాటు మీ వీడియోస్ కూడా కంటిన్యూస్‌గా పుష్ అవుతాయి. సో, మెయిన్ దానికి. సో, స్టార్టింగ్ చిన్న అంటే 100 ఆర్ 200 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కొత్తగా స్టార్ట్ అయినప్పుడు ఈ అనలిటిక్స్ అంతగా వర్కౌట్ కాదు. ఓకే. నెక్స్ట్ యూట్యూబ్స్ ఎన్ని వస్తున్నాయి? వాచ్ టైమ్ ఫ్రమ్ సబ్స్క్రైబర్లు ఎంతండి? సబ్స్క్రైబ్ కానోళ్ళు ఎంతమంది ద్వారా మనకి వాచ్ టైం వస్తుంది? అంటే ఏంటి? నాట్ సబ్స్క్రైబ్డ్ పీపుల్ ఆర్ 98.5%. అంటే ఏంటి? ప్రతిసారి కొత్త వాళ్ళ దగ్గరికి నా వీడియోస్ వెళ్తుంది అని అర్థం. నెక్స్ట్ ఇక్కడ చూసారా? ఏ ఏజ్ అండ్ జెండర్. ఏ ఏజ్ మేల్ ఎంతమంది చూస్తున్నారు, ఫీమేల్ ఎంతమంది చూస్తున్నారు, ఏ కంట్రీ నుంచి మీకు వ్యూవర్షిప్ వస్తుంది, ఇండియా నుంచి ఎంతమంది, యునైటెడ్ స్టేట్స్ నుంచి ఎంతమంది, కువైట్ నుంచి, బికాస్ మన వాళ్ళు అక్కడ కూడా ఉంటారు కాబట్టి. తర్వాత ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు. ఇవన్నీ ఎందుకు అనలిటిక్స్ అంటున్నారంటే, మీరు వీడియోస్ వాళ్ళకి నచ్చినట్టుగా చేయరు. బికాస్ ఇక్కడ చూస్తే 25 to 34 ఇయర్స్ ఏజ్ ఆర్ 35 to 45 ఆర్ మేజర్గా నా వీడియోస్ని వాచ్ చేస్తుంది. సో, జనరల్గా నాది కంటెంట్ అలాంటిదే కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని టార్గెట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది క్విజ్ వీడియోస్ చేస్తారు. క్విజ్కి తగ్గట్టు టార్గెటెడ్ ఆడియన్స్ ఎవరు చేస్తున్నారు ఏంటి, ఇదంతా అన్నమాట. సో, సబ్ టైటిల్స్ ఇదంతా ఆ రిక్వైర్మెంట్ లేదు. ఓకే, ఇది అనలిటిక్స్ పార్ట్. నెక్స్ట్ రెవెన్యూ పార్ట్. రెవెన్యూ ప్రస్తుతానికైతే నాకేమీ లేదు కాబట్టి నథింగ్. అంటే మానిటైజ్ అయ్యింది, ఇంకో వాచ్ అవర్ క్లోజ్ అయిపోతే అన్నాడు. రీసెర్చ్ ఏంటంటే, అసలు మీరు ఏ వీడియోస్ మీరు చేస్తే మీకు రిజల్ట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, పవర్ఫుల్ మంత్ర ఫర్ సక్సెస్ శివ, బెస్ట్ మంత్ర ఫర్ సక్సెస్, మోస్ట్ పవర్ఫుల్ నరసింహ మంత్ర, ఆర్ ఏ రిలేటెడ్ వీడియోస్ మీరు చేస్తే మీకు వ్యూవర్షిప్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్న వీడియోస్ కూడా ఇస్తుంది. తర్వాత షార్ట్స్ కూడా, ఎలాంటి షార్ట్స్ చేస్తే మంచిది, ఏ వీడియోస్ చేస్తే మంచిది, సంథింగ్ అలాంటివి. సో, భజన్ అంటే భజన్ రిలేటెడ్. సో, ఇదే యూట్యూబే మనకి రీసెర్చ్ చేసి ఇస్తుంది. ఇంకా చేయాలని కొడితే ఆటోమేటిక్గా రిలేటెడ్ వీడియోస్ చేయొచ్చు.
సో దిస్ ఇస్ కమెంట్ సెక్షన్. కమెంట్స్ అంటే మీరు రీసెంట్ కమెంట్స్, అంటే మీకు కమెంట్స్ వచ్చింది మీరు రెస్పాండ్ అవ్వలేదంటే ఇక్కడ ఐ హ్యావింట్ రెస్పాండెడ్ అని పెట్టుకుంటే మీరు రిప్లై అవ్వని కమెంట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. మీరు ఇక్కడే కన్సాలిడేటెడ్గా ఇక్కడే కూర్చొని మొత్తం కమెంట్స్ చెక్ చేసుకోవచ్చు. సో సబ్ టైటిల్స్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. కాపీరైట్, ప్రస్తుతానికి నా దగ్గర కాపీరైట్ రిలేటెడ్ డేటా అంతా ఇక్కడ, ఒకవేళ కాపీరైట్ ఉంటే ఇందులో కనిపిస్తుంది. రిమూవల్ రిక్వెస్ట్, లేకపోతే యూట్యూబ్ కూడా కాపీరైట్ రిలేటెడ్ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే ఈ ఛానల్ కాపీరైట్ మీద వస్తుంది. సో ఎర్న్ అంటే ఆటోమేటిక్గా మానిటైజేషన్ ఎనేబుల్ అయితే చేస్తారు. తర్వాత ఆడియో లైబ్రరీ, ఐ థింక్ ఏమన్నా ఫ్రీ కాపీరైటెడ్ ఆడియోస్ కావాలనుకుంటే డైరెక్ట్గా మనం ఇక్కడ నుంచే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే కాపీరైట్ లేని ఆడియోస్ అన్ని అంత అనమాట. ఇది వేరు, ఇది విడాక్యూకి సంబంధించింది. సో దట్స్ ఆల్ ద ఓవరాల్ స్టూడియో. అంటే వ్యూవర్షిప్పే కాకుండా, సబ్స్క్రైబర్లు కాకుండా ఇందులో ఏమున్నాయి, వీటి ద్వారా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అన్నది ఈ వైటీ స్టూడియో తాలూకా హోమ్ టూర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు చేయాల్సిందన్నా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే, క్లారిఫై చేసుకోవాలనుకుంటే కమెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం తెలియజేయండి. సో వాటి రిలేటెడ్ వీడియోస్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.